మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానంలో మీకు కలుగునుగాక. ఆమేన్. దయించి అందరూ కూడా కూర్చోనండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దామండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదములకు విరలేని వందనాలు, స్తోత్రాలు నాయనా. త్రిత్వం తరువాతి 8వ ఆదివారమున నీ పాద సన్నిధానానికి చేరి ప్రభువా, ఇదిగో నీ శ్రేష్టమైన వాక్కులను మేము వినబోచు ఉండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా చేసుకొని మీరు మహిమ పొందుతూ నీ బిడ్డలను ఆత్మీయంగా బలపరచుమని, అల్పులమైన మమ్మల్ని మరుగు చేసి నీ సువార్త నీ బిడ్డలకు వినపడటానికి సహాయము చేయమని మా ప్రభువును, మా రక్షకుడును, మా విమోచకుడునైన క్రీస్తు యేసు ఘనమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడునైన క్రీస్తు యేసు శ్రేష్టమైన ఘనమైన నామంలో ఈ విశ్రాంతి దినమున ప్రభువారి పాద సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన మన బిషప్ తండ్రి గారికి, ప్రియులైన డీకన్స్ అందరికీ, నాతోటి కాపురులకు, నాతోటి కాపురులకు నా హృదయపూర్వకమైన వందనాల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున మనము ధ్యానం చేసుకుంటున్న వాక్య అంశము పరలోక పౌరసత్వాన్ని పొందుకొనుట కొరకు మనము దేవుని కుమారులుగా బ్రతకటం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మనకి 2 ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగములు ఇవ్వబడ్డాయి. ఒకటి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 15 నుండి 23 వచనాల వరకు. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుండి 17 వచనముల వరకు భాగము ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి ఆయన ఒకానొక సమయమున జనసమూహం అంతటిని కూడా చూచి వారందరూ కూడా కాపరులు లేనటువంటి గొర్రెల వలె చెదిరి ఉన్నందుకు వారి మీద ఎంతగానో కనికరపడి, కోత ఎంతో విస్తారముగా ఉన్నది కానీ కోసేవారు తక్కువగా ఉన్నారు, పనివారు కావాలి. అంటే దేవుడు కోరుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే,
విస్తారముగా కోత అన్నటువంటిది ఉన్నది, కానీ పనివాళ్ళు అనేటువంటి వాళ్ళు అవసరం. ఈ రోజున ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పనివారులు అనేటువంటి వారు చాలామంది చాలా చోట్ల విస్తృతంగా పెరిగిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసిన మందిరాలు, ఎక్కడ చూసిన చిన్న చిన్న దేవాలయాలు, ఎక్కడ చూసిన గొప్ప గొప్ప మందిరాలు, కెథడ్రల్స్, ఇలాగ అనేక చోట్ల, అనేక ప్రదేశాలలో, అనేక స్థలాలలో దేవుని యొక్క సేవకులు ఉన్నారు, దేవుని మందిరాలు అనేటువంటివి కూడా ఉన్నాయి. నిజంగా చాలా సంతోషం ఆ విషయం. దేవుని సేవ అనేటువంటిది విస్తృతంగా పెరిగిపోవటం అనేటువంటిది చాలా సంతోషమే. దైవజనులుగా ఉన్నటువంటి వారు, అనేక సువార్థికులుగా ఉన్నటువంటి వారు వృద్ధి చెందటము కూడా చాలా సంతోషకరమే. అయితే ఈ రోజున ఒక ప్రశ్న ఏమిటి అనంటే, ఈ కోతను కోయుచూ ఉన్నటువంటి అనేక మంది కోయివారు ఎవరైతే ఉన్నారో, ఈ దైవజనులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ సేవకులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఈ బోధకులుగా పిలువబడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వీరిలో ఎవరు నిజమైనటువంటి బోధకులు? అది ఈ రోజున సువార్త పాఠం మనకు తెలియచెప్పేది. ఏమంటూ ఉన్నాడు ప్రభువారు ఈ రోజున ఇవ్వబడిన మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు, ఈ సువార్తలో చెప్పబడినటువంటి ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే, కొండ మీద ప్రసంగములో చివరి మాటలు అనేటువంటివి ప్రభువారు చెప్తున్నాడు. ఈ కొండ మీద ఉన్నటువంటి ఆయన ప్రసంగం అనేటువంటి ధన్యతలతో ప్రారంభించి ఆయన తెలియచెప్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, చివరి మాటలు, ఆయన ముగింపు మాటలు తెలియచెప్తూ, ఆ ముగింపు మాటలలో ఆయన ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తెలియచెప్తా ఉన్నాడు. ఏమిటి ఆయన తెలియచెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏమిటనంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వాక్యము నుండి మన దృష్టి అనేటువంటిది పెట్టాలి. చూడాలి, వాక్యాన్ని ప్రతి ఒక్కరు చూడాలి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైనటువంటి తోడేళ్ళు అంటాడు. దేవుని ప్రజలారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయము, ప్రభువు చేసినటువంటి ఒక గొప్ప హెచ్చరిక. ఈ రోజున నేను ఇందాకలా చెప్పినట్లుగా అనేక ప్రాంతాలలో, అనేక స్థలాలలో, అనేక ప్రదేశాలలో సువార్థికులుగా ఉన్నటువంటి వారు బోలెడంతమంది ఉన్నారు. కానీ దేవుడు హెచ్చరిక ఏమని తెలియచెప్తూ ఉన్నాడు అనంటే, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు ఉన్నారు నాయన, చాలా జాగ్రత్త. ముఖ్యంగా ఇక్కడ గమనించుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే, అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అసలు ముందు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అనేటువంటి మాటకు సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటి? ప్రజలు ఏమైతే తెలుసుకొనలేకపోతూ ఉన్నారో, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యములు ఏవైతే ఉన్నాయో, ఏ ప్రజలుగా ఉన్నటువంటి వారికి ఎవరికైతే తెలియవో, దానిని ముందుగా దేవుని యొద్ద నుండి తెలుసుకొని ప్రజలకు తెలియచెప్పటం, దేవుని యొక్క మార్గాలను గురించి తెలియచెప్పటం, దేవుని యొక్క విధి విధానాల గురించి తెలియచెప్పటం, దేవుని కార్యాల గురించి తెలియచెప్పటం, దేవునికి ఇష్టమైనటువంటి మార్గముల గురించి తన ప్రజలుగా ఉన్నటువంటి వారికి హెచ్చరిక చేయటం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రభువారు అంటున్నటువంటి మాట ఏమిటి అనంటే, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ తెలియచెప్తూ, ప్రవక్తము గురించి బాగానే ఉన్నది, కానీ అబద్ధ ప్రవక్తలు ఎవరు? దీని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు ఈ రోజున తెలియచెప్పాలనుకుంటున్నాను. అబద్ధ ప్రవక్తలను హీబ్రూ పదంలో ఒక చక్కని పదం అనేటువంటిది వ్రాస్తారు. ఏమిటంటే నివీ షెకెర్ అనేటువంటి పదాన్ని వాడతారు. నివీ షెకెర్
అంటే అర్థం ఏంటంటే, నీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటనంటే ప్రవక్త అని అర్థము. షెకెర్ అనేటువంటి మాటకు అర్థం ఏమిటనంటే అబద్ధములు బోధించువాడు, మోసములు చేయువాడు అని అర్థం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామమును ఉపయోగించుకొని, దేవుని యొక్క పేరుని ఉపయోగించుకొని, దేవుని యొక్క నామమును ప్రకటన చేసుకుంటూ అనేక మంది వ్యక్తులు ఎలాగ ఉంటున్నారు ఈ రోజునంటే ప్రభువు పేరిట మోసములు చేసేవారుగానే ఉంటూ ఉన్నారంట. వీళ్ళని అబద్ధ ప్రవక్తలని హీబ్రూలో ఆ రీతిగా పిలిచారు. దీనిలో గ్రీకులో చెప్పబడినటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు స్ప్యూడో అనేటువంటి పదాన్ని వాడి డిడాస్కలోయ్ అనేటువంటి ఇంకొక పదాన్ని వాడారు. అంటే స్పూడో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అబద్ధము, రెండోది ఏంది నకిలీ అని అన్నాడు. గ్రీకు పదానికి హీబ్రూ పదానికి కంప్లీట్గా డిఫరెంట్ ఉన్నది. అక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటనంటే హీబ్రూ పదములో మనం చూస్తూ ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పేవాడుగా, జనాన్ని మోసములు చేసేటువంటి వాడుగా ఉంటే, ఎక్కడ చూసినప్పుడు ఏమిటి అని అంటే ఈ స్యూడో అనేటువంటి మాటకి ఏంటంటే అబద్ధములతో పాటు నకిలీ జీవితాన్ని జీవిస్తూ ఉంటారట. ఏ జీవితాన్ని? నకిలీ జీవితాన్ని. సరి అయినటువంటి జీవితాన్ని జీవించడం కాదు, నకిలీ బ్రతుకు. పైకి మాత్రము చాలా భక్తి కలిగినటువంటి జీవితం, పైకి మాత్రం చాలా ఉన్నతమైనటువంటి భక్తి శ్రద్ధలు. ఓరే, వీళ్ళందరిని చూస్తూ ఉన్నప్పుడు ఎంత గొప్ప భక్తిపరుడు ఎవరైనా ఉన్నారా అన్నట్లుగా కనపడతా ఉంటారు. కానీ లోపలంతా కూడా నకిలీ జీవితమే, నకిలీ బ్రతుకే, నకిలీ విధానమే. అందుకనే దేవుడు వాళ్ళను పోలుస్తూ ఏమన్నాడు అనంటే, ఇదిగో గొర్రె చర్మములు కప్పుకొన్న మరి తోడేళ్ల స్వభావము కలిగినటువంటి వారు మీలో ఉన్నారు. గొర్రె అలాంటిది, గొర్రె ఏ విధమైనటువంటిది మనందరికి కూడా బాగా తెలుసు కదా. ఎంతో సాధువైనటువంటిది, మృదువైనటువంటిది, శాంతము కలిగినటువంటిది, ఏ దోషము చెయ్యనటువంటిది, ఎవరికి హాని చెయ్యనటువంటిది, కాపరి స్వరాన్ని వినున్నటువంటిది, కాపరిని వెంబడించేటువంటిది గొర్రె. తోడేలు యొక్క స్వభావం ఎలాగుంటుంది? అది బహుక్రూరమైనటువంటిది. దాని యొక్క స్వభావాన్ని చూస్తున్నప్పుడు అది ఎంతో క్రూరత్వముతో నింపబడి ఉన్నది. అది ఏమాత్రమును కనికరము లేనిది, దొరికితే ఎగబడి పీక్కు తినేటువంటిది. ఈ రోజున అనేక మంది అబద్ధ ప్రవక్తలను గురించి మాట్లాడుతూ తెలియచెప్పేటువంటి కొన్ని విషయాలు నేను మీకు, మనకి ఈ రోజున కమ్యూనల్ సర్వీస్ ఉంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా వాటిని నేను మీకు కోడ్ చేస్తూ చెప్తూ ఉంటాను. జాగ్రత్తగా చూడండి. చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మరి అనేక మంది అబద్ధ ప్రవక్తలుగా ఉన్నటువంటి వారి యొక్క జీవన విధానాలు ఏ రీతిగా ఉంటవి అనంటే వాళ్ళ యొక్క మరి బ్రతుకులను చూస్తూ ఉన్నప్పుడు 2వ పేతురు పత్రికను ఒకసారి చూడాలి. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయము నుండి మొదటి వచనము నుండి 4 వచనముల వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వన్ బై వన్ కనపడతా ఉంటాయి. మొదటిది ఏమిటట ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ మొదటి వచనములో అంటాడు, వారు ప్రభువుని విసర్జించువారుగా ఉంటారు. అబద్ధ ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏమిటి? ప్రభువుని అనుసరించువారుగా ఉండరు వీరు. నేను దేవుని యొక్క వాక్యానుసారముగా నడుచుకుంటున్నానా, నా పనులు, నా తీరు, నా విధానము, నా ప్రవర్తన, నేను చేసేటువంటిది ఏదైనా సరే దేవుని వాక్యానుసారముగా ఉంటున్నదా లేదా? అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారంట? దేవుణ్ణి విసర్జించేటువంటి వారుగా ఉంటారట. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి విసర్జించేసేటువంటి వారుగా ఉంటారు. తర్వాత ఏంటంట, వాళ్ళు ఇంకా అబద్ధములనే బోధిస్తారు. వాక్యమును ఉన్నట్లుగా బోధించరు వీరు. వాళ్ళకు అనుకూలమైన రీతిలో, వాళ్ళకి ఏది స్వలాభమో, వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళు ఏది కావాలనుకుంటారో, దేనిని చెప్పాలో దానిని మాత్రమే చెప్పుకుంటారు. కానీ సత్యవాక్యం అనేటువంటి దానిని ఏం చేస్తారంటే మరుగున పడివేస్తూ ఉంటారు.
దేవుని ప్రజలారా, ఇంకా అక్కడ మనం చూస్తున్నప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఎలాగుంటుందంటే పోకిరి చేష్టలతో ఉంటారట. ఎలాంటి వారు ఉంటారు? పోకిరి చేష్టలు. వీళ్ళ పనులన్నీ పోకిరి పోకిరి పనులుగానే ఉంటవి. ఏమాత్రము క్రమమైనటువంటి పనులుగా, పద్ధతి కలిగినటువంటి పనులుగా, మరి భక్తి కలిగినటువంటి పనులుగా ఉండవట వీళ్ళ పనులు. ఎల్లప్పుడూ కూడా వీళ్ళ పనులన్నీ పోకిరి పనులుగానే ఉంటాయి. తర్వాత ఇంకొక మాట ఏమంటాడనంటే, అక్కడ మాట్లాడుతూ వీరిని బట్టి సత్య మార్గము అనున్నటువంటిది దూషించబడుతూ ఉంటుందట. ఏ మార్గము? సత్య మార్గము. నిజంగా నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు, ఇంకొకరిని చూసినప్పుడు, భక్తులుగా ఉన్నవారిని, విశ్వాసులుగా ఉన్నవారిని, ప్రార్థనా పరులుగా ఉన్నటువంటి వారిని చూసినప్పుడు వీరి మళ్ళీ నేను ఉండాలి అనేటువంటి ప్రవర్తన నిన్ను చూడగానే కలగాలి. ఈ రోజున ఏమైపోతుంది మన సాక్ష్యం? ఈ రోజున మన సాక్ష్యాలు ఎలా ఉంటున్నాయి? బయట మన గురించి బయట చెప్పుకునేటువంటి విధి విధానాలు, తీరు తెన్నులు అనేటువంటివి ఏ రీతిగా ఉంటున్నాయి? నీ గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగేవారుగా ఉంటున్నారా? సత్య మార్గము దూషించబడుతుందంట. సత్య మార్గము దూషించబడుతుందంటే అర్థం ఏమిటి? సత్యము అనగా ఎవరు? వాక్యమైనటువంటి దేవుడే. అదే కదా మనం జ్ఞాపకం చేసి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న. నేను అన్నటువంటి ఆయన ఎవరు? ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము మనకు వెలుగుగా ఉన్నది. ఆ వెలుగునే దేవుడు సత్యముగా చెప్తూ ఉన్నాడు. ఆయనే సత్యం. ఆయన మార్గము నీ వల్ల, నా వల్ల, ఈ దుర్మార్గులై ఉన్నటువంటి ఈ బోధకుల వల్ల ఏమైపోతుందయ్యానంటే దూషించబడుతూ ఉన్నదట. పేతురు చాలా విషయాలు తెలియచెప్పాడు. ఏమిటంటే అక్కడ ఆయన మాట్లాడుతూ సత్య మార్గము, దేవుని మార్గము దూషించబడుతుంది. నీ ప్రవర్తనల వలన, నీ క్రియల వలన దేవునికి మహిమ రావాలి. కానీ నువ్వు నేను చేసేటువంటి పనుల వలన దేవుడు అపహసించబడేటట్లుగా మనం ఒకవేళ ప్రవర్తిస్తూ ఉన్నామేమో. ప్రియులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వంటేనే, క్రైస్తవుడంటేనే ఒక సాక్ష్యము, బోధకుడంటేనే ఒక సాక్ష్యము. నిన్ను చూడగానే దేవుని వైపు తిరిగేటట్లుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ విధానము ఉండాలి. తర్వాత మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, వారు అధిక లోభులై ఉంటారట. ఎవరంట వీడు? అధిక లోభులుగా ఉంటారంట. లోభి అంటే ఎవరు? పిసినారి వారు. ఏ మాత్రమును కూడా ఎవ్వరికి కూడా ఏ విధమైన సహాయము చేయనటువంటి వారు, చెయ్యగలిగే స్థితిలో ఉండి కూడా చెయ్యాలి అనేటువంటి మనస్సు లేనటువంటి వారు, వీడికి ఎందుకు నేను చెయ్యాలి అనేటువంటి కఠిన హృదయంతో ఉండేటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడని అంటే నువ్వెంతో ధన్యుడవు. ఒకరిని దీవించగలిగే స్థితిని, ఒకడికి పెట్టగలిగే స్థితిని, ఒకడికి ఇవ్వగలిగే స్థితిని దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వెంతో ధన్యుడుగా ఉన్నావు. ఈ రోజున మనం ఏం చేస్తామంటే, తోటి వారికి ఎక్కడ కూడా మందను కాసేవాడు మందపాలు తాగుతూనకే ఇష్టపడతాడు, కానీ మందకు కొద్దిగన్నా గడ్డేద్దామని అనుకోడు. అది లోబితనం అంటే. లోబితనం అంటే అర్థం ఏంటో తెలుసా? మందను కాస్తాడు, మందపాలు తాగుతాడు, కానీ మందకు కొద్దిగైనా గడ్డేద్దాము. ఈ రోజున ప్రియమైన వారులారా, అనేక మంది దుర్మార్గులైనటువంటి బోధకులు ఇటు రీతిగా ఉంటున్నారు. చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించుకుంటే తర్వాత ఏమంటాడు? కల్పనా వాక్యములు చెప్పువారు. అవసరమా మనకి కల్పనా వాక్యములు? ఈ రోజున చాలా సందర్భాల్లో టీవీల్లో నేను చూస్తున్నప్పుడు వాక్యం అనేటువంటిదే తక్కువైపోయింది. పోకిరి మాటలు, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఎకిలి వేషాలతో కూడినటువంటి వాక్యాలు అనేటువంటివి వినపడుతూ ఉంటున్నాయి. దేవుని ప్రజలారా, కల్పనా వాక్యులు, ఈ మనుష్యులు కూడా ఎలాంటి వాళ్ళంట? దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు తిరుగువారుగా ఉన్నారు అని అంటాడు పేతురు. ఏది నచ్చిద్దంట? సత్యవాక్యము నచ్చదు.
సత్య సువార్త నచ్చదు, దురద చెవులు కలిగినటువంటి వారై ఏ ముచ్చటలు అనేటువంటి వాటిని చెప్తా ఉంటే ఆ ముచ్చటలు వినటానికి ఇష్టపడతారే తప్ప వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా జీవించటానికి మాత్రము, వాక్యాన్ని ప్రకటించటానికి మాత్రము ఇష్టపడరు. వీళ్ళందరూ కూడా అబద్ధపు బోధకులు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరు వాళ్ళని వాళ్ళ ఫలము వలన తెలుసుకుంటారయ్యా. ఫలం అంటే అర్థం ఏంటి? ఫలం అంటే అర్థం ఏంటి? మనం చూసేటువంటి ఫ్రూట్స్ అనే కాదు, వాళ్ళ క్రియలు. వాళ్ళు ఏడ బోధించుచున్నది, వాళ్ళ పుల్పిట్లో బోధిస్తూ బయట వాళ్ళ ప్రవర్తన ఎట్టుంది, వాళ్ళు ఏమేమి చేపిస్తున్నారు, ఏం చేస్తున్నారు, చెప్పేటువంటి వాక్యానికి నడుచుకుంటున్నటువంటి దానికి కరెక్ట్గా ఉందా? నన్ను క్వశ్చన్ చేయరు రేపు పొద్దున మీరు ఎవరైనా, నువ్వు చెప్పింది ఏంది పాస్టర్ గారు, ఏమిటి నువ్వు చెప్పింది ఏంది పాస్టర్ గారు, నువ్వు చేస్తుంది ఏంది అంటే అర్థం ఏమిటి? నేను ఏదైతే, అందుకనే యాకోబు ఏమంటాడంటే, మీరు వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి అని అంటాడు. వాక్యము ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. ఆ వాక్యానుసారముగా మీరు ప్రవర్తించేటువంటి వారుగా ఉండకపోతే ఎందుకు ఇంక అంతకాడికి? ఈ రోజున సంఘాలకు మా దగ్గరికి 2 లక్షల మంది అటెండ్ అవుతున్నారు, 10 లక్షల మంది అటెండ్ అవుతున్నారు, 50,000 మంది అటెండ్ అవుతున్నారు అని చెప్పగా సరిపోదు. అక్కడికి వెళుతున్న వారిలో ఎందరూ వాక్యానుసారముగా నడుచుకునేటువంటి వారుగా ఉన్నారు? ఇక్కడకు వచ్చుచున్న మీలో ఎందరూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉన్నారు? అది లేనప్పుడు దేవుడు ఏంటన్నా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, వాళ్ళ ఫలములు వాళ్ళని మీరు తెలుసుకుంటారు. ఆయన కోరుకుంటున్నటువంటి ఫలం ఏమిటి? ఆయన ఏ ఫలం కోరుకుంటూ ఉన్నారు? అసలు వీళ్ళు ఎందుకు అబద్ధ ప్రవక్తలు అయ్యారు? ఇప్పుడు ఒక ప్రశ్న ఏమిటనంటే, వీళ్ళు ఎందుకు అబద్ధ ప్రవక్తలుగా మారారు? కారణం ఏమిటి? పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ రోజున ఇవ్వబడినటువంటి పాఠంలో ఒక్కసారి చూసి మరలా సువార్త దగ్గరకు మనం వద్దాం. ఏమిటి అక్కడ అంటాడు? 8వ అధ్యాయము 12వ వాక్యమును చూస్తున్నప్పుడు, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. వీళ్ళందరూ కూడా అబద్ధ ప్రవక్తలందరూ కూడా ఎవరట? శరీరానుసారులు. వాళ్ళు పరలోక భాగ్యములో ఉన్నటువంటి ఆ గొప్ప మహిమను పొందుకోవటానికి వీరు ఇష్టపడతలేదు. ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఆధిక్యతలను చూస్తున్నారు. ఈ లోకములో ప్రజలను మోసము చేసి ధనాపేక్ష పరులుగా మారిపోతున్నాడు, ధనార్జన చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అనేక మోసాలు, అక్రమాలు అసలు ఎందుకు చేస్తారు? కారణం ఏమిటి? దేవుడిని ఉపయోగించుకొని దేవుని నామాన్ని ప్రకటన అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు అసలు దాని యొక్క మూలమైనటువంటి సోర్స్ ఏమిటి? వాళ్ళు లబ్ధి పొందుకోవటానికే కదా. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వాళ్ళు దేవుని నామాన్ని ఉపయోగించుకొని ఏం పొందుకుంటారయ్యానంటే లబ్ధి పొందుకోవటానికి, లాభం పొందుకోవటానికి, ధనం పొందుకోవటానికి. ఇప్పుడు ఈ ధనం అనేటువంటిది అందుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు? ఈ లోకములో ఇక్కడ మేము చాలా ఉన్నతమైనటువంటి రీతిలో మేము జీవించగలుగుతాము ఇలా చేయటం వలన అనుకుంటున్నారు. కానీ పరలోకములో వీరు ధనమును కూర్చుకోగలిగేటువంటి వారుగా ఉండటం లేదు. ఎక్కడ ధనము కూర్చుకోవాలట? ఎక్కడ ఉండాలి నీకు ధనము? అందుకనే ప్రభువు వారు ఇక్కడ ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మట కొట్టును, మీరు పరలోకమందు ధనమును సమకూర్చుకొనుడి. ఈ మోసములు, ఈ అన్యాయములు, ఈ అక్రమాలు, ఈ యొక్క తోడేలు స్వభావాలను ధరించుకొని మందలోనికి దూరి అనేక మంది మీద అనేక రీతులుగా మోసాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, ఆ అద్భుతము, ఈ అద్భుతము, ఆ కర్చీపులు కొనండి, ఈ కర్చీపులు కొనండి,
ఆ నూనె బాటిళ్ళు కొనండి, ఈ నూనె బాటిళ్ళు కొనండి, ఇక్కడ స్వస్థత ఉంది, అలాగనే టచ్ అని అంటున్నారు ఈ మధ్య. ఇక్కడ నుంచి ఆడకు పడిపోతూ ఉన్నారు. ఇవన్నీ కారణాలు ఏమిటయ్యానంటే దే ఆర్ గెయినింగ్ మచ్ మనీ. డబ్బును కూడబెట్టుకోవటమే, సేవ కూడబెట్టుకోవటం కాదు, ఆత్మలను కూడబెట్టడం కాదు. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇటువంటి అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తగా ఉండండి, వీరు శరీరానుసారం. ఇప్పుడు నువ్వేం కావాలి? అప్పుడు ఏంటనే ప్రభువు వారు అంటున్నటువంటి మాట ఏమిటి? అంటున్నటువంటి మాట చూడండి, అక్కడ ఆ రోమియులకు రాసిన పత్రికలు ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ ఎవరట? దేవుని కుమారులు అవుతారు. నడిపింపబడుదురో వారందరూ ఎవరట? దేవుని కుమారులు అవుతారు. శరీరానుసారముగా జీవిస్తూ ఆ శరీర కార్యాల కొరకు వాటి కొరకు తాపత్రయపడిపోయి దాని కొరకే నువ్వు జీవించటం నువ్వు అలవాటు పడిపోవద్దయ్యా, అది చావునకు మూలమయ్యిద్ది. ఏమన్నాడు అక్కడ 13వ వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు. కాబట్టి ఇప్పుడు మనం ఎలాగుండాలంట? ఇది కాదు మనకు ముఖ్యం, ఇది కాదు మనకు ముఖ్యం, ఈ మోసములు కాదు మనకు ముఖ్యం. దేవుని సువార్త ప్రకటించాలి, సత్య సువార్త ప్రకటించాలి, సత్యము వినపడాలి ప్రజలకు. నశించిపోవచ్చు ఉన్న ఆత్మలు అనేకమైనవి ఉన్నవి ఇక్కడ, వాటికి సత్యమైనటువంటి సువార్త వినపడాలి. అప్పుడు నువ్వేం కావాలనట? దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని కుమారుడుగా నువ్వు మారాలి. లేకపోతే ప్రభు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ఎవడును పరలోక రాజ్యములోనికి ప్రవేశించడట. ఏమన్నాడు అక్కడ చూడండి, మత్తయి సువార్తలు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 18వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలింపనేరడు, మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇప్పుడు తర్వాత అంటున్న మాట ఏంటి తెలుసునా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట ఎంతమందికి బాధను కలిగించే మాటగా ఉందో ఒక్కసారి చెప్పండి నాకు. క్రైస్తవ సమాజముగా ఉన్నటువంటి మనమందరము ఉదయము లేచినది మొదలుకొని మనము ఎవరిని స్మరించుకుంటాం? ఒక భక్తులుగా ప్రభువా 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 అనే కదా అనేది. అంతకుమించి వేరేది ఏమన్నా అంటామో మనము? ఏసయ్యా ఏసయ్యా అంటాం, లేదా ప్రభువా ప్రభు అంటాం. ప్రభువా అనేటువంటి పదాన్ని గ్రీక్లో కురియన్ అని అంటారు. ఏమంటారు? కురియన్. కురియన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, సంపూర్ణ అర్థం మళ్ళా ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లార్డ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ దేవదేవుణ్ణి మనము పిలుస్తున్నాం, ప్రభువా 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 అంటున్నాం. ఇప్పుడు ప్రభు వెంటనే ఏమంటున్నాడు? ఆయన అంటున్న మాట ఏంటంటే, పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. ఎందుకు ప్రవేశించలేడు? ఎందుకు ప్రవేశింపలేకపోతున్నాడు? కారణం ఏమిటి అని అంటే, నీవు దేవుని మందిరంలోనికి వచ్చుచూ ఉన్నావే కానీ, దేవుని సన్నిధిలో ఉంటున్నావే కానీ, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నావే కానీ, ఈ మనుష్యులు నన్ను పెదవులతో ఆరాధిస్తూ ఉన్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈ మనుషులు అనేటువంటి వారు ఎలా ఉన్నారంట? పెదవులతోనే ఆరాధన చేస్తూ ఉన్నారు. యెషయా భక్తుడు అదే కదా మీ గురించి చెప్పింది. పెదవులతో ఆరాధన అనేటువంటిది కాదు. ఆయన ఎవరట? పైరూపమును చూచువాడు కాదు కానీ అంతరంగములను చూచు దేవుడు. ఆయన హృదయ అంతరంగాల లోతును చూసేవాడు.
ప్రియమైన వారలారా, ఈ రోజున నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆ హృదయం మాత్రము దేవునితో అనుసంధానముగా లేనప్పుడు నువ్వు నన్ను ఎన్నిసార్లు లార్డ్ 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 అని పిలిచినా ప్రయోజనం ఏమిటి నాయనా? నువ్వు ఎన్నిసార్లు నన్ను ప్రభువా 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 అని పిలిచినా సరే ఏమిటి ఉపయోగము? దానివల్ల యూజ్ ఏమిటి? ఈ రోజున మనం అదే జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి ఆ హృదయం ఎలాగుండాలనంట? ఇప్పుడు అంటున్నాడు, ఆత్మ ద్వారా నడిపింపబడేటువంటి వారుగా మనం ఉండాలి. ఏమిటి? ఇక్కడ చాలా ఫలాలు అనేటువంటివి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఫలములు ఉన్నాయి. వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఫలాలను నేను మీకు తెలియచెప్తాను. మన ఫలములు ఎలా ఉండాలి? దొంగ ఫలాలుగా ఉండొద్దు, చేదు ఫలాలుగా ఉండొద్దు. దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉన్నప్పుడే మనము పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తాం. ఈరోజు టాపిక్ అదే నేను మీకు చెప్పింది. దేవుని కుమారులుగా మారి పరలోక పౌరులుగా మనము ఉండాలి. దేవుని కుమారులుగా ముందు మనం మారాలంటే మనలో ఏముండాలి? ఆత్మ ద్వారా నడిపింపబడేవారుగా ఉండాలి. ఆత్మ ద్వారా నడిపింపబడేటువంటి వ్యక్తులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? ఆత్మ ఫలమేమనగా, తీయండి ఒకసారి గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము ఇవి కనపడాలి బోధకులలో, ఇవి కనపడాలి విశ్వాసుల్లో, ఇవి కనపడాలి దేవుని కుమారుల్లో, దేవుని కుమార్తెల్లో. ఎక్కడ చూసినా కొట్టుకోవటమే, ఎక్కడ చూసినా దూషించుకోవటమే, ఎక్కడ చూసినా హింసించుకోవటమే. వాళ్ళంటే వీళ్ళకి, వీళ్ళంటే వాళ్ళకి పడనే పడదు. అసూయలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు. మరలా మనమేమో దేవుని కుమారులము అని అంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితాలన్నీ కూడా మారాలి. ప్రభువుని పిలవటం కాదు, దేవుని ప్రభువా ప్రభు అని పిలవటం కాదు, ఆయనకు నచ్చినటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. ఆత్మ ఫలము, తర్వాత ఇంకో చక్కని ఫలం ఏంటి? నీతి ఫలము. ఫిలిప్పీ పత్రిక 1:14 మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, నిష్కపటులను నిర్దోషులను ఉండాలట. మీలో ఏం కనపడాలా? నిష్కపటత్వము కనపడాలి, నిర్దోషత్వము ఉండాలి. దేవుని ప్రజలారా, మరలా మనం చూస్తూ ఉన్నప్పుడు జిహ్వ ఫలము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు జిహ్వ ఫలము, ఏ ఫలమట? జిహ్వ ఫలం అంటే ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత. వాళ్ళు దేవుని యొక్క కుమారులు, ఆత్మ ద్వారా నడిపింపబడుచు ఉన్నటువంటి వారు. దేవుని ప్రజలారా, వెలుగు ఫలము ఎఫెసీ పత్రిక 5:9 చూస్తున్నప్పుడు ఇంకొక ఫలం ఏమిటంటే వెలుగు ఫలమట. ఆ ఫలం ఎలా ఉంటుంది అనంటే సమస్త విధమైనటువంటి మంచితనము, తర్వాత ఏమిటంట? నీతి, తర్వాత సత్యము, తర్వాత మనం చూస్తున్నప్పుడు వాటిలో కనపడిపోతూ ఉంటుందట. నీలో మంచితనం ఉండాలి, నీతి ఉండాలి, సత్యము ఉండాలి. కనుక ఈ రోజున ప్రియమైన వారులారా, మనము జ్ఞాపకం చేసుకోవలసిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే ఈ ఫలములు కలిగినటువంటి వారముగా మనము జీవించాలి. అంతేగాని దేవుణ్ణి పిలుస్తూ ఉంటే ప్రభువా 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 అని అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటో చూడండి. ప్రభువా ప్రభువా అని పరలోక రాజ్యంలోనికి వాడు ఎవడు ప్రవేశించడయ్యా, నా కుమారులుగా ముందు మీరు
మారండి. నా బిడ్డలుగా ముందు మీరు మారి, ఇదిగో ఈ ఆత్మ ఫలము, ఈ వెలుగు ఫలము, ఈ నీతి ఫలము, ఈ జిహ్వ ఫలము, ఇంకా మారు మనస్సునకు తగిన ఫలము మీరు ఫలించండి. వాళ్ళందరూ వచ్చి ఆ రోజున అడుగుతున్నారు, ముగించేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి ఆ రోజున అడుగుతున్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? ప్రభువా, మేము నీ నామమున అద్భుతాలు చేసేమే, మీ నామమున ఆశ్చర్య కార్యాలు చేసేమే, నీ నామమున బోధించేమే. అందరూ బోధిస్తారు. కొన్ని చోట్ల అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళని, అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి పోండి. ఏమంటున్నాడండి? అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి పోండి. మీరు అసలు ఎందుకు, మీరు అద్భుతాలు చేస్తే ఏంటి ఉపయోగము, ప్రవచిస్తే ఏంటి ఉపయోగము, దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము, నీ నామమున మేము అనేక అద్భుతాలు, దెయ్యాలను వెళ్ళగొట్టామని అంటే ఏంటి ఉపయోగము? మీ హృదయము, యువర్ హార్ట్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మీ. నీ హృదయములో నాకు స్థలము లేదు నాయన. నీ హృదయములో నాకు స్థలమనున్నటువంటిదే లేనప్పుడు నువ్వు నన్ను నా నామమును ఉపయోగించి ఎన్ని కార్యాలు చేస్తే ఉపయోగం ఏమిటి? సో దేవుని బిడ్డలారా, కనుక మనమందరమును కూడా దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం మారుతూ ఆయన్ని ఎల్లప్పుడూ కూడా నిండు మనసుతో డాడీ అని పిలవగలిగే వాళ్ళుగా ఉండాలి. మళ్ళా ఎందుకు దేవుడు మనకు రక్షణ ఇచ్చిన దాస్యపు మరి జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాం? మరలా ఆయన కలువరి శిలువ రక్తము చేత దాసులుగా ఉన్నటువంటి మనలను దాస్యం నుంచి విడిపించి మనలను దత్తత తీసుకున్నాడు. అర్థమైందండి? మనల్ని దత్తత తీసుకున్నాడు, తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. మనల్ని దత్తత తీసుకున్నాడు, తన యొక్క బిడ్డలుగా చేసుకున్నాడు. మరలా తిరిగి మనం ఏం చేస్తామంటే ఆ దాస్యపు జీవితంలోనికే మనం అడుగు పెట్టేటువంటి వారుగా ఉంటున్నాం. కానీ అట్లా ఉండొద్దని అంటున్నాడు ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయములో మరి 15, 16, 17 వచనాలు చదివి ముగించేస్తాం. దేవుని బిడ్డలు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ ఏ ఆత్మను పొందారంట? దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. అబ్బా అనేటువంటి పదము అర్మేయక్ పదం కదా. అబ్బా అని అంటూ ఉన్నాము, తండ్రి అంటున్నాము, డాడీ అంటున్నాము. ఎంత స్వతంత్రత ఇచ్చాడు! ఒకప్పుడు మనం అందరము కూడా శత్రువులుగా ఉన్నాము కదా. ఒక మంచి కీర్తన ఉంది కదా, నేను శత్రువునైయుండంగా నీవు నాపై నెనరు చూపి, నేను శత్రువునైయుండంగా దానమిచ్చితివి నా కొరకు, దారుడవు నీ ప్రియపుత్రుని, నిన్ను నేను విడువను దేవా. ఒకప్పుడు మనము శత్రువులము, కానీ దేవుడు వచ్చి ఆయన ప్రశస్తమైన రక్తముతో, అమూల్యమైన రక్తముతో, నిర్దోషమైన రక్తముతో, నిష్కళంకమైన రక్తముతో మన యొక్క దోషములను కడిగి మనము దాస్యపు పుత్రులుగా ఉన్నటువంటి మనలను దత్తపుత్రులుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మనము ఎంత ఫ్రీగా దేవుణ్ణి అబ్బా, తండ్రి, డాడీ, అప్పా అని పిలవగలుగుతూ ఉన్నాము. పిలవటం మాత్రమే కాకుండా ఆ ఆత్మ ద్వారా జన్మించి దేవుని కుమారులుగా మనం అయితే చివరగా ఏమంటాడనంటే 17వ వచనంలో, మనము పిల్లలమైతే, వింటున్నారు అక్కడ వాక్యం, చూడండి అక్కడ వాక్యం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఎవరమాట? మనము దేవుని వారసులము.
క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన క్రీస్తుతోడి వారసులం. క్రీస్తుతోటి వారసులం అంటే అర్థం ఏంటి? క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? భూలోకంలోనికి వచ్చి క్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎచ్చట నుండి వచ్చాడో అచ్చటికి వెళ్ళాడు. ఆ ప్రదేశం ఏమిటి? పరలోక పట్టణం. ఇప్పుడు మనం ఆయన తోడి వారసులం అయ్యామనంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలుగుతున్నాము? పరలోకపు మహిమలో ఆయనతో పాటు ఆయన పక్షమున, ఆయన దగ్గర, ఆయన కుడి పార్శ్వమున మనము సింహాసనములో కూర్చోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆ దాస్యపు జీవితాన్ని మరలా కోరుకోవద్దు, ఆ అన్యాయపు జీవితాన్ని కోరుకోవద్దు, ఆ అబద్ధికుల్లాగా బ్రతకొద్దు, మోసములు చేసేవాడికి లాగా బ్రతకొద్దు. ఆత్మఫలము, జిహ్వ ఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, మారు మనసునకు తగిన ఫలము ఫలిస్తూ, ఇదిగో ఈ లోకము నాకు ముఖ్యమైనటువంటిది కాదు, నేను అక్కడ ధనమును కూర్చుకోవాలి, అక్కడ నేను ఉండాలి. ఆ పరలోక పట్టణములో ఆయనతో పాటు కుడి పార్శ్వమున, తోడి వారసులం అంటే అర్థం ఏంటంటే కుడి పార్శ్వమున ఆయనతో పాటు నేను పరలోకంలో కూర్చోవాలి. మన గోల్ అదే, మన యొక్క గోల్ అదే, దాని మీదే మన దృష్టి. అందుకనే వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరముతో మనం పరిగెత్తుదాం. దేవుని బిడ్డలారా, నీకేమి కావాలన్నా మనం మోసం, అన్యాయం చేయాల్సిన అవసరాలు ఎందుకు? అంత ఆపేక్షలు మనకెందుకు? ఎప్పుడు ఏది కావాలో అది దయచేసే దేవుడు మనకు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. దేవుడు అటు రీతిగా మిమ్మల్ని అందరిని దీవించి ఆయన తోడి వారసులుగా ఆ పరలోక భాగ్యమును స్వతంత్రించుకొని ఆయనతో పాటు కూర్చుండగలిగేవారుగా మనం ఉంటూ ఈ అబద్ధ బోధకులను మరి ఎప్పుడును కూడా గమనిస్తూ అటువంటి వాటికి లొంగకుండగా దేవుని సత్యవాక్యము వినపడుతున్న ప్రతి ప్రదేశంలో మీరు దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఇట్టి అవకాశం ఇచ్చిన బిషప్ తండ్రి గారికి మరి ఒకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా